ప్రపంచంలో కొన్ని దేశాలు తమ కఠినమైన చట్టాలు, అత్యంత తీవ్రమైన జైలు శిక్షలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఈ దేశాల్లో నేరాలకు శిక్షలు చాలా ఘోరంగా, కొన్నిసార్లు మరణశిక్ష రూపంలో కూడా చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా, సింగపూర్, సౌదీ అరేబియా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తాయి. ఈ దేశాలు కేవలం నేరస్తులకే కాకుండా కొన్నిసార్లు విదేశీయులకు కూడా తీవ్రమైన శిక్షలను అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏ దేశాల్లో అత్యంత కఠినమైన శిక్షలు ఉన్నాయి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత నియంతృత్వ దేశాలలో ఒకటి. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అతని కుటుంబ సభ్యులను అవమానించడం వంటి నేరాలను అత్యంత తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన జైలు శిక్ష వేస్తారు. ఇంకా మరణశిక్ష కూడా విధిస్తూ ఉంటారు. ఇక హత్య, అత్యాచారం, కిడ్నాప్, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, సెల్ ఫోన్ ద్వారా రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటివి చేస్తే ఇంకా చెప్పాల్సిన పని లేదు. శిక్షలు ఎంత ఘోరంగా ఉంటాయనేది అయితే చిన్నపాటి దొంగతనాలు వంటి చిన్న చిన్న తప్పిదాలకు కూడా దాదాపు 20కి పైగా నేరాలకు మరణశిక్ష అమలు చేస్తారు. చాలా మరణశిక్షలు బహిరంగంగా కాల్పులతో అమలు చేస్తారు. విదేశీయులకు కూడా చిన్న చిన్న నేరాలకు భయంకరమైన శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అమెరికన్ ఒడ్డో వార్మో బియర్ అనే 21 ఏళ్ల విద్యార్థికి ఒక ప్రచార పోస్టర్ను దొంగిలించినందుకు 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్లి మరణించాడు. సింగపూర్ కఠినమైన చట్టాలు క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల నేరాలకు ఇక్కడ చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. 30 గ్రాముల హెరోయిన్ అక్రమ రవాణా చేసినందుకు కూడా మరణశిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. సింగపూర్లో న్యాయ సంబంధిత కొరడా దెబ్బలు కూడా ఒక సాధారణ శిక్ష. మలేషియా, బ్రూనై వంటి పొరుగు దేశాల్లో కూడా ఈ పద్ధతి అమలులో ఉంది. నేరాల స్వభావాన్ని బట్టి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తారు. సౌదీ అరేబియా షరియా చట్టాల ఆధారంగా ఇక్కడ శిక్షలు అమలవుతాయి. ఇక్కడ కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. మాదక ద్రవ్యాల నేరాలకు, ఆర్థిక నేరాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాలకు మరణ శిక్షలు విధిస్తారు. విదేశీయులకు కూడా ఈ శిక్షలు వర్తిస్తాయి. తల నరకడం ద్వారా మరణశిక్షను అమలు చేసే ఏకైక దేశం సౌదీ అరేబియా. 2015-2022 మధ్యకాలంలో సగటున సంవత్సరానికి 129 మరణశిక్షలు అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక తాగుడు, మంత్రవిద్య, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, భవనాలు లేదా ప్యాలెస్ల ఫోటోలు తీయడం, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీతో సంబంధం కలిగి ఉండటం వంటి వాటికి కూడా జరిమానాలు లేదా జైలు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన వారికి జనానంగం కోయడం లేదా ఉరిశిక్ష అమలు చేస్తారు. చైనాలో కూడా కఠినమైన న్యాయ వ్యవస్థ ఉంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేసే దేశం చైనా. హింసాత్మక నేరాలకు, హింసాత్మకం కాని నేరాలకు కూడా మరణశిక్ష విధిస్తారు. చాలా మరణశిక్షలు కాల్చివేయడం లేదా విషపు ఇంజెక్షన్ ద్వారా అమలు చేస్తారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రంలో తప్పనిసరిగా చేర్చబడతారు. ఇరాన్లో కూడా షరియా చట్టాలు అమల్లో ఉంటాయి. ఇక్కడ కూడా మరణశిక్షలు ఎక్కువగా అమలు చేస్తారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, అత్యాచారం, మతపరమైన నేరాలకు మరణశిక్షలు విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 24 గంటల్లో మరణశిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టడం, అంగచ్ఛేదనం అంటే కాళ్ళు, చేతులు నరకడం వంటి శిక్షలు కూడా ఇక్కడ అమల్లో ఉన్నాయి. ఖత్తర్ కూడా కొన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులపై రాళ్లతో దాడి చేయడం, వారి శరీర భాగాలను నరికివేయడం వంటి శిక్షలు విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మాదక ద్రవ్యాలు విక్రయించే వారికి మరణశిక్ష విధించవచ్చు. తాగుబోతు డ్రైవింగ్కు కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. వియత్నాంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష విధిస్తారు. థాయిలాండ్లో అయితే నార్కోటిక్స్ అక్రమ రవాణా చేసే వారికి మరణశిక్ష విధించవచ్చు. మాదక ద్రవ్యాలు వాడే వారికి తప్పనిసరి పునరావాస శిబిరాలు ఉంటాయి. దుబాయ్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. కువైట్లో అత్యాచార నిందితులకు 7 రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. బొలివియాలోని షాన్ పెడ్రో జైలు. ఈ జైలులో ఖైదీలు తమ సొంతంగా వ్యవహారాలను చూసుకుంటారు. తమ సెల్స్కు డబ్బులు చెల్లిస్తారు. అయినప్పటికీ హింస, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అవినీతి సర్వసాధారణంగా ఉంటుంది. రష్యాలోని బ్లాక్ డాల్ఫిన్ జైలు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన నేరస్తులు ఉంటారు. ఖైదీలు చిన్న చిన్న వ్యక్తిగత గదులలో ఉంటారు. పగటిపూట కూర్చోవడానికి లేదా పడుకోవడానికి అనుమతి ఉండదు. నిరంతరం నిఘా ఉంటుంది. అమెరికాలోని ఏడిఎక్స్ ఫోరెన్స్ ఇది ఒక సూపర్ మ్యాక్స్ జైలు. ఇక్కడ హై ప్రొఫైల్ తీవ్రవాదులు, ఇక ప్రమాదకరమైన నేరస్తులు ఉంటారు. ఖైదీలు రోజులో 23 గంటలు ఒంటరి నిర్బంధంలో గడుపుతారు.
మానవ సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నేరాలకు విధించే శిక్షలు వాటి న్యాయ వ్యవస్థలు సాంస్కృతిక మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని దేశాలు నేరాలకు అత్యంత కఠినమైన అమానవీయమైన శిక్షలను అమలు చేస్తాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, దేశద్రోహం వంటి తీవ్రమైన నేరాలకు ఈ కఠినమైన విధానాలు నేరాలను నివారించడంలో సహాయపడతాయని వారు విశ్వసిస్తారు. అయితే మానవ హక్కుల సంస్థలు తరచుగా వీటిని ఖండిస్తాయి. ఈ దేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడి చట్టాలు నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చిన్నపాటి పొరపాట్లకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.